KN న్యూస్ నేను విజయలక్ష్మి ముందుగా హెడ్లైన్స్ అభివృద్ధి చేశామండగా ఉండండి అంటున్న స్వామి రాకెట్ లాంచ్ చేసిన గురుకుల పాఠశాల విద్యార్థులు ఈతకు వెళ్లి ప్రాణం కోల్పోయిన విద్యార్థి వైఎస్ వివేకానంద రెడ్డి మృతిపై నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టిన మాదాసి వెంకయ్య కొండపి నియోజకవర్గంలోని 6 మండలాల సమస్యలపై గత 5 ఏళ్లుగా పరిష్కారం చేశామని నియోజకవర్గం అభివృద్ధి చేసిన ఘనత టీడీపీకే దక్కుతుందని డోలా వీరాంజనేయ స్వామి తెలిపారు. ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇంటింటికి తెలుగుదేశం ప్రవేశపెట్టిన పథకాలు చేరాయా అని అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా మహిళల అభివృద్ధికి తెలుగుదేశం పార్టీ వెన్నంటే ఉంటుందని స్వామి తెలిపారు. ప్రచారంలో స్వామి తనదైన శైలిలో ముందుకు సాగారు. ప్రతి ఇంటికి ఉన్నావు నువ్వు పెద్దోడల్లే మళ్ళీ నువ్వే రావాలి మా బతుకులు వెలిగించాలి పేదోడికి అండగా నిలిచే రాజ్యమే నిలవాలి మళ్ళీ నువ్వే రావాలి ప్రతి ఆశ చిగురించాలి అభివృద్ధి అంటే అందరూ అందానే చూడాలి సాహో సాహో చంద్రబాబు
లాంచ్ నమూనాను నిర్వహించారు. విద్యార్థుల దశ నుండి శాటిలైట్ పై అవగాహన ప్రధాన ఉద్దేశం అంటున్న ప్రిన్సిపాల్. సుమారు 20 లక్షల రూపాయల నిధులతో గురుకుల పాఠశాలలో విద్యార్థులకు సైన్స్ ఎక్విప్మెంట్లు అందించారని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ జయ తెలిపారు. 180 సాంఘిక సంక్షేమ పాఠశాలలో తొలుతగా సింగరాయకొండలోని మొదలు పెట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. సింగరాయకొండ పెద్దపవని విద్యార్థులు 40 మంది ఈ ప్రయోగ కార్యక్రమాన్ని నిర్వహించారు. విద్యార్థి దశలోని సైన్స్ పట్ల అవగాహన కోసం ఈ కార్యక్రమాన్ని ప్రభుత్వం మొదలుపెట్టిందని అన్నారు. విద్యార్థులు ర్యాకెట్ లాంచ్ విజయవంతం చేయడంపై హర్షం వ్యక్తం చేశారు. వాతావరణ పరిస్థితులు ముందస్తు సమాచారం కోసమే శాటిలైట్ వినియోగం తెలుస్తుందని తెలిపారు. అటల్ టింకరింగ్ ల్యాబ్స్ అని నీతి ఆయోగ్ ద్వారా సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ప్రతి ఇన్స్టిట్యూషన్కి ఆల్మోస్ట్ అన్ని డిపార్ట్మెంట్స్ స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్స్కి శాంక్షన్ చేయడం జరిగింది. వాటిలో భాగంగా మా సొసైటీ స్కూల్స్ స్టేట్ మొత్తం మీద 188 ఉంటే వాటిల్లో రెండవ ఫేజ్లో మా సింగరాయకొండ స్కూల్కి అటల్ టింకరింగ్ ల్యాబ్ శాంక్షన్ చేయడం జరిగింది. దానిలో భాగంగా మాకు మొదటి ఫేజ్లో 12 లక్షల అమౌంట్ శాంక్షన్ చేయడం జరిగింది. దీంట్లో భాగంగా స్కూల్ స్థాయి నుండే పిల్లల్లో సైంటిఫిక్ టెంపర్మెంట్ పెంచడానికి శాస్త్ర విజ్ఞానం పరిచయం చేసి దాని ద్వారా ఏ విధంగా భవిష్యత్తులో ఈ ప్రపంచాన్ని వినూత్నంగా మార్చడానికి ఏ విధంగా స్టూడెంట్స్ చేయాలో అనేటువంటి విధంగా ఈ ల్యాబ్స్ సెటప్ చేయడం జరిగింది. సో మా దగ్గర మంచి విశాలమైనటువంటి రూమ్లో ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్ సెటప్ చేశాము. 5th క్లాస్ నుంచి 6th క్లాస్ నుంచి ఇంటర్మీడియట్ స్థాయి వరకు డిఫరెంట్ వాళ్ళకు ఉన్నటువంటి క్లాసెస్ టైం టేబుల్ ఏర్పాటు చేసి పిల్లలకి ట్రైనింగ్ ఇస్తూ వస్తున్నారు. ఒక అటల్ ఇన్ఛార్జిని కూడా మా ఇన్స్టిట్యూషన్కి వీళ్ళు డెల్ కంపెనీ వాళ్ళు పంపించడం జరిగింది. ఆ విధంగా ఒక వీక్లో 3 రోజుల పాటు ఆ డెల్ ఇన్ఛార్జ్ వచ్చేసి పిల్లలకి దీంట్లో ట్రైనింగ్ ఇస్తూ వస్తున్నారు. దాంట్లో భాగంగా అనేక క్యాంపులు మా ఇన్స్టిట్యూషన్లో నిర్వహించడం జరిగింది. దీంట్లో భాగంగా మా పిల్లలు కేఎల్ యూనివర్సిటీలోను అస్సాం ఉన్నటువంటి ఐఐటి గువహతి యూనివర్సిటీలోను మా పిల్లలు పార్టిసిపేట్ చేసి మంచి అప్రిసియేషన్ అలాగే ప్రైజెస్ తీసుకురావడం జరిగింది. దాంట్లో భాగంగా ప్రజెంట్ మన రియల్ రాకెట్ లాంచింగ్ అనేటువంటిది వర్క్షాప్ ఒకటి మా ఇన్స్టిట్యూషన్లో కండక్ట్ చేశారు. పెదపావుని పిల్లలు ఒక 20 మంది, మా ఇన్స్టిట్యూషన్ పిల్లలు ఒక 20 మంది, మొత్తం 40 మందితో బెంగళూరు నుంచి ఒక సంస్థ వచ్చేసి వీళ్ళకి 2 ట్రైనర్స్ వచ్చి వీళ్ళకి నిన్నంతా కూడా థియరీ మొత్తం వాళ్ళకి నేర్పించడం జరిగింది. దాంట్లో భాగంగా పిల్లలు ఈరోజు ఒక రాకెట్ని స్పేస్లోకి నియర్లీ ఒక 30 మీటర్స్ హైట్కి వాళ్ళు ప్రయోగం చేసి నిరూపించారు. కేవలం ట్రైనర్స్ యొక్క జస్ట్ ఒక గైడెన్స్తో మా పిల్లలు పూర్తిగా దీన్ని విజయవంతంగా నిర్వహించి దాన్ని ప్రయోగం చేసి నిరూపించినందుకు మేమందరం కూడా చాలా సంతోషిస్తున్నాము. ఇంకా భవిష్యత్తులో మా స్టూడెంట్స్ అందరూ కూడా ఈ యొక్క సైంటిఫిక్ టెక్నాలజీని ఉపయోగించుకొని వాళ్ళ భవిష్యత్తులో ఒక రొటీన్ లైఫ్ మామూలు ఉద్యోగాలు అనేటువంటివి ఎవరైనా చేస్తారండి. కాకపోతే దానికి కొంచెం సైంటిఫిక్ నాలెడ్జ్ జోడించారంటే తప్పకుండా భవిష్యత్తు బాగుంటుంది. కనుక ఈ అటల్ టింకరింగ్ ల్యాబ్ మాకు శాంక్షన్ చేయడంతో పాటుగా ఇటువంటి వినూత్న ప్రయోగాలు చేయడానికి ఇంకా మా పిల్లల్ని ప్రోత్సహిస్తున్నందుకు మా యాజమాన్యానికి ధన్యవాదాలు తెలియజేస్తూ అలాగే ఈ ప్రయోగం విజయవంతం చేయడంలో సహకరించినటువంటి ఆ ట్రైనర్స్కి మా కోఆర్డినేటర్ గారు వినయ్ బాబు గారికి అలాగే మా ఇన్ఛార్జ్
దినేష్ గారికి, అలాగే మా ల్యాబ్ ఇన్ఛార్జ్ స్నేహలత గారికి, మా స్టాఫ్ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అదేవిధంగా ఈ విషయంలో మా పిల్లల్ని ఇంకా మంచిగా ప్రోత్సాహకరంగా ఇంకా భవిష్యత్తులో ఎదగాలని చెప్పేసి కోరుకుంటూ నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఒంటిపూట స్కూల్ కావడంతో ఈత సరదా విద్యార్థి నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. సింగరాయకొండ మండలంలోని పాత సింగరాయకొండకు చెందిన సాయి శుక్రవారం తన స్నేహితులతో కలిసి మన్నేరుకు ఈతకు వెళ్లి మరణించాడు. ఈ సంఘటన అటు విద్యార్థుల్లోనూ తల్లిదండ్రుల్లోనూ తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. జాలర్లు మృతదేహాన్ని బయటికి తీయగా పోస్ట్ మార్టం నిమిత్తం కందుకూరు ఏరియా ఆసుపత్రికి తరలించారు. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యను నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ శ్రేణులు నల్ల బ్యాడ్జీలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. దీనిలో భాగంగా టంగుటూరులో కొండపై వైఎస్ఆర్సీపీ సమన్వయకర్త మాదాసి వెంకయ్య నిరసన ర్యాలీ నిర్వహించారు. తెలుగుదేశం ప్రభుత్వం హత్యా రాజకీయాలు చేస్తుందని, వైఎస్ఆర్ కుటుంబాన్ని అంతమొందించడమే ప్రధాన ఉద్దేశంగా వ్యవహరిస్తుందని తెలిపారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాన్ని సింగరాయకొండలో వాసవి క్లబ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆంధ్ర రాష్ట్ర అవతరణకు కారకుడైన పొట్టి శ్రీరాములు విగ్రహానికి పాలాభిషేకం నిర్వహించి పూలమాలలు వేశారు. ఈ జయంతి సందర్భంగా పేదవారికి బట్టలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రంగనాయకులు, గొల్లా కిరణ్, వయసు సోదరులు, వాసవి క్లబ్ మెంబర్స్ పాల్గొన్నారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. అభివృద్ధి చేశామండగా ఉండండి అంటున్న స్వామి. రాకెట్ లాంచ్ చేసిన గురుకుల పాఠశాల విద్యార్థులు. ఈతకు వెళ్లి ప్రాణం కోల్పోయిన విద్యార్థి. వైఎస్ వివేకానందరెడ్డి మృతిపై నల్ల బ్యాడ్జీలతో నిరసన చేపట్టిన మాదాసి వెంకయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.